హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూను? మీరు బాగుంటే నేను కూడా బాగుంటానండి. ఎందుకంటే ఇవాళ వినాయక చవితిలో అందరూ పూజ చేసుకుంటాము. అదే ప్రాతకాలంలో లేచి ఇల్లు గుమ్మాలు కడుక్కొని గుమ్మాలకు పసుపు రాసి బొట్లు పెట్టుకుని, అలాగే మామిడాకులు తోరణాలు కట్టుకుని దేవుడి గది కూడా శుచిగా చేసి దేవుడి సామాన్లు కూడా క్లీన్ చేసుకుని అందరినీ దేవుడిని వినాయకుడిని ప్రతిష్ఠించుకుని పూజలు చేసుకుంటాం. పత్తిర పళ్ళు ఉండ్రాళ్ళు, తర్వాత అటుకులు, వడపప్పు, కొబ్బరి ఇవన్నీ కూడా వినాయకుడికి నైవేద్యం పెడతాము. పూజ పసుపు కుంకుమ పూజ చేస్తాం, గరికి పూసలతో పూజ చేస్తాం. తర్వాత ఈ పత్తిరన్ని ఇంటి పత్తిరలతో పూజ చేస్తామండి. అలాగే ఏడాదికి ఒకసారి కదండి వినాయకుడు వస్తాడు. ఏడాదికి ఒకసారి వస్తాడు కదా, మనం ఏం చేసి పెడతామో చూడడానికి. అలాగే నేను కూడా మహా నైవేద్యంకి బూర్లు, తర్వాత పులిహార చేసి నైవేద్యం పెట్టానండి. సంవత్సరానికి ఒకసారే కాబట్టి వినాయకుడికి శాంతపరిస్తే మనకు విఘ్నం లేకుండా అన్ని పనులు చేస్తారు ఆయన. అందుకోసం మీరందరూ కూడాను శుభ్రంగా పూజలు చేసుకోండి. పూజలు చేసుకొని చక్కగా దేవుడి దగ్గర నైవేద్యాలు పెట్టుకుని తర్వాత కథ చదువుకుని వినాయకుడు అష్టోత్తరం చదివి ఆ తర్వాత కథ చదువుకుని ఆ అక్షంతలు దేవుడి మీద వేసి మన మీద వేసుకోవాలి. అలాగే పూజ అయిపోయి నైవేద్యాలు పెట్టేసిన తర్వాత దేవుడికి దండం పెట్టేసిన తర్వాత భర్తకాలకు నమస్కారం చెయ్యండి. నమస్కారం చేసి దేవుడి ఆశీస్సులు, తర్వాత భర్త ఆశీస్సులే మనకు ముఖ్యం. అంచేత భర్త ఆశీస్సులు తీసుకోండి. అలాగే ఈ సంవత్సరం అంతా మళ్ళీ వినాయకుడి కోసం వెయిట్ చేద్దాం. ఈ సంవత్సరం ఇవాళతోనే అయిపోతుంది. వినాయకుడు ఇవాళతోనే ఉంటాడు. ఇక మళ్ళీ వచ్చే సంవత్సరంకే కదా వినాయకుడు రావడం. ఈ వినాయకుడిని 9 రోజులు ఆయన్ని సంతోషంగా ఉంచి మనము కూడా సంతోషంగా ఉండాలి. సంతోషంగా ఉండేటప్పుడే మనకి కూడా ఏ బాధలు, ఏ చికాకులు, ఇవి లేకుండా ఉంటాము. అందులోని మనసు అయితే స్థిమితంగా ఉన్నప్పుడే ఆ దేవుడు కూడా కరుణిస్తాడు. దేవుడు కరుణించి కాపాడుతాడు కూడాను. ఏ ఆలోచన లేకుండా మన కోసం మనమే బాధపడి ఆ భగవంతుడిని స్మరించుకుని ఆ భగవంతుని ఆశీస్సులు చూసుకుంటే మనం ఎప్పటికీ బాగుంటామండి. ఎవరు ఏది అనుకున్నా, ఎవరు ఏది చేసినా కూడా, ఎలా ఉన్నామన్నా కూడాను అంతా కూడా బాగుంటాము. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందండి. నోరు మంచిదైనప్పుడే ఊరు మంచిది అవుతుంది. అంచేత మీ అందరూ కూడాను ఆ భగవంతుని ఆశీస్సులు తీసుకోండి. ఆయనకి మనసారా పూజ చేయండి. మనసారా పూజ చేసి ధూపం వేయండి. సాంబ్రాయిని ధూపం వేయండి. ఆయనకి కర్పూరం వెలిగించి ఒక పాట పాడండి. అదే పాట పాడుతాను చూడండి. వినాయక వినాయక నిన్ను విను బ్రోచుటకు వేరెవరురా. వినాయక నిన్ను విను బ్రోచుటకు వేరెవరురా. అనాథనాథుడు నీవే కావా, అనాథనాథుడు నీవే కావా. ఆదరించుటకు సమయము కాద వినాయక వినాయక నిన్ను విను బ్రోచుటకు వేరెవరురా. రే పాని సా పాని శరీరి గరి గగ్గ గరి గరి సా పాని శరీరి గరి గబ గరి సా పాని శరీరి గరి గబ గరి సా. నాథనాథుడు నీవే కావా, ఆదరించుటకు సమయము కాదా. పరమ కృపాక సురవరదయక, పరమ కృపాక సురవరదయక. రానాథనాథుడు నీవే కావా,
ఆయన లేనిది ప్రపంచం ఎందుకు ఉంటుందండి? అదే కుమారస్వామికి వినాయకుడికి పోటీ పెట్టాడు ఆ పరమేశ్వరుడు. పోటీ పెడితే ఎవరు ముందు వచ్చి నన్ను ముట్టుకుంటారో వారే ఇది అనేసి అలాగనేసి కుమారస్వామి ఊర్లు దేశాలన్నీ తిరిగాడు. కానీ వినాయకుడు అక్కడే ఆ చెరువులోని మునిగి ఆ తండ్రి పక్కనే ప్రదర్శనలు చేస్తూ ఆ తండ్రిని ముట్టుకున్నాడు. ఆయనే ఆ రాజవర్గం వచ్చింది. అంచేత ఏంటంటే మీ అందరూ కూడా అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నేనున్నప్పుడే అది బాగుంటుంది. అంచేత మీ అందరూ కూడా ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేసిన వాళ్ళు తెలుగులోనే అనువదించండి. బాయ్ అండి. సాయిరామ్.